మనుషులు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళు నవ్వేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు, పిల్లల్ని కనేవాళ్ళు. కానీ వాళ్ళ అందరి జీవితాల్లోకి ఫ్యాక్షన్ పేరుతో ఒక రూపం లేని రాక్షసి ప్రవేశించి వాళ్ళ రక్తాన్ని పీల్చి పీల్చి తాగి వాళ్ళ శరీరాలని విసిరి అవతల పారేసింది. దొరికిండ్రా నా కొడుకు. ఇలా వేసేద్దాం రండి. ఈడే నాన్న నా కొడుకు. ఈడేరా. మట్టిలోన మొలిచేటి మొక్క కూడా నీరు కాదు నిత్తురే తాగుతాను అందే. ఈ గడ్డ నీతిలోన కసిరేపే ఖనిజమేదో ఏనాడో కరిగిపోయి కలిసిపోయి ఉంది. నింగిలోన మరడేదో జరిగినట్టు ఉంది. ఎర్రతిండా నెత్తి గడ్డలాగా ఉంది. చిన్నలేడో చూడరా విన్ని. చావలేదన్నా వీడు. చంపేద్దామన్నా విని. విని మామూలుగా చంపద్రా విని. హింసలు చేసి చంపాలి. హలో సార్, వస్తానా? ఆమె సార్ వస్తాను. ఏమైంది తమ్ముడు? ఏమైంది? ఎందుకు చంపుతారు? పకోడ్రా ఏమంటా నువ్వు? జర్రాలు జర్రు జరగరా నువ్వు. పకోడ్రా వాడు చంపుతా పక్క తిరిగిపోతారా? నేను వాడిని చంపేస్తా. ఈ జీవితం చాలా విలువైనది. ఈ దేహానికి గ్యారంటీ లేదు. జీవించే కొన్నాళ్ళకి రేపు అనేది చూస్తామో చూడమో కూడా తెలియని జీవితానికి పగలు కక్షలు కులతరాలు ఎందుకు? అందరం కలిసి బతుకుదాం. తగోడైనా మనోడు. అందరం కలిసి జీవిద్దాం. తప్పుకరా నువ్వు. ఆగన్నా, వాడు చెప్పేది కూడా నిజమే కదన్నా. ఇంకెన్నాళ్ళన్నా ఈ పగలు పంతాలు? ఇకనైనా మారదామన్నా. అవునన్నా, ఇకనైనా మారకపోతే మనిషికి విలువేముందన్నా. వెళ్దాం పదన్నా.